గత ప్రభుత్వంలో R&B డిపార్ట్మెంట్ నిర్వీర్యమైపోతే 24-25 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 20,060 కిలోమీటర్లు ఏవైతే పాత్ హోల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా 860 కోట్ల రూపాయలతో కంప్లీట్ గా రాష్ట్రమంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అదే విధంగా 25-26 సంవత్సరంలో ఏదైతే మోందా తుఫాన్, డిట్వా, అదే విధంగా ఆ కారణాల వలన దాదాపుగా 6,035 కిలోమీటర్ల రోడ్లు చెడిపోవడం కూడా జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చెడిపోయినటువంటి అన్నింటినీ కూడా మా యొక్క సిబ్బందిని పంపించేసి పాట్ హోల్ కింద 2,060 కిలోమీటర్లకు 860 కోట్ల రూపాయలు, నాబార్డు కింద 400 కోట్లకు గాను 1,250 కిలోమీటర్లు, ప్లాన్ ఫండ్స్ కింద 600 కోట్లకు గాను 1,372 కిలోమీటర్లు, అడిషనల్ ప్లాన్ కింద 1000 కోట్లకు గాను 2,168 కిలోమీటర్లు, అదే విధంగా క్యాన్సిల్ అయినటువంటి వర్కులు ఏవైతే ఉన్నాయో వాటికి 276 కోట్ల రూపాయలు, 607 కిలోమీటర్లు, టోటల్ 3,342 కోట్ల రూపాయలతో 26,104 కిలోమీటర్ల రోడ్లను మేము ఈ రోజు ఇవన్నీ కూడా చేపట్టడం జరిగి ఇవన్నీ కూడా మొదలుపెట్టి చేయడం జరుగుతూ ఉన్నాయి.